మన ధ్యానాంశము రాత్రికాల సమయంలో ఒక అంశాన్ని మనం ధ్యానించుకున్నాం. ఆయన నోరు. ఈ రాత్రి మన ధ్యానాంశము ఆయన నోరు తెరిచెను. ఆమేన్. ప్రభువారు నోరు తెరిచాడు. ఏ విషయాల కొరకు నోరు తెరిచాడు, మనకేమి బోధించాడో ఈ విషయాలు ఈ రాత్రి మనం ధ్యానం చేసుకుందాం. చూడండి, మత్తయి సువార్త, బైబిల్లో ఉన్న వారందరూ మత్తయి సువార్త 5వ అధ్యాయం 1-2 వచనాలు నేను చదువుతాను. నాతో కలిసి అందరూ చెప్పండి. ఆయన ఆ జనసమూహమును చూచి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన యొద్దకు వచ్చారు. అప్పుడు ఆయన నోరు తెరచి ఇలాగు బోధించసాగెను. రాత్రి మన అంశము ఆయన నోరు తెరవలే. ఈ రాత్రి మన అంశం ఆయన నోరు తెరిచి. చాలా మంచి విషయాలు, జాగ్రత్తగా వినండి. ప్రభు కృపను బట్టి ఇన్ని దినాలు ఉపవాసం ఉంటున్నాం కనుక శరీరం కొంచెం బలహీన పడుతుంది. ఇప్పుడే మనం చాలా జాగ్రత్తగా ప్రార్థన చేయాలి, చాలా బలంగా వాక్యాన్ని ధ్యానించాలి. చూడండి, ఇక్కడ ప్రభు అంట నోరు తెరచాడు. నోరు తెరుచుట ఏ విషయాలకు మనం చూస్తే, శిష్యులు, ప్రజలు అందరూ ఆయన కొండ మీద కూర్చుంటే ఆయన యొద్దకు వచ్చారు. వచ్చినప్పుడు ఆయన నోరు తెరచి ఇలాగూ చెప్పసాగాడు. ఏం చెప్పాడు? నీతి బోధ చెప్పాడు. ఏం చెప్పాడు? నీతి బోధను చెప్పాడు. అంటే ప్రభువు నోరు తెరిచేది నీతిని బోధించడానికి. గుర్తుపెట్టుకోవాలి, నువ్వు నేను నోరు తెరిచామంటే మన నోట ఏమి రావాలి? నీతి బోధ. ఒక వ్యర్థంగా మాట్లాడకూడదు. చాలా మందికి తెలియక రైలు ఎక్కి కూర్చొని గుంటూరు వచ్చా ట్రైనింగ్ అని పోనన్న దాన్ని మాట్లాడుతూ ఉంటా. దాని వలన ఎలాంటి ప్రయోజనము ఉండదు. కొంతమంది కూర్చుండేది ఆలస్యం ట్రైన్లో, ఇక వాళ్ళ ఇంట్లో కథ అంతా వీళ్ళకి చెప్తా. సరే, మంచిదే, చెప్పుకో. ఆమె నువ్వు చెప్తున్నావు, ఆమె ఇంటే బాగుండు. ఆ పెట్టెలో ఉన్న వాళ్ళందరికి వినిపడేలాగా మాట్లాడతా. చాలా అసహ్యంగా ఉంటుంది. మనం ఏదైనా ఒక విషయం నోరు తెరిచి మాట్లాడామంటే ఆ మాటలకు ఎంతో విలువ ఉండాలి. ప్రభు చూడండి, శిష్యులు వచ్చారంట ఆయన దగ్గరికి, ప్రజలందరూ వచ్చారంట, జనసమూహం వచ్చిందంట. అప్పుడు ప్రభు నోరు తెరిచి వాళ్ళకు కొంచెం నీతి బోధ చేస్తున్నారు. చూడండి, మొదటగా ఆత్మ విషయమై దీనులైన వారు పరలోక రాజ్యము అని ప్రారంభించి 10 ధన్యతలు చెప్పారు. ఆజ్ఞలన్నీ 10 ఆజ్ఞలు, ధన్యతలు కూడా ఇందులో 10 చెప్పారు. ఆమేన్. ఎన్ని ధన్యతలు? ఇవన్నీ మనం స్వతంత్రించుకోవాలి. మనము కలిగి ఉన్న ఆత్మ విషయమై దీనులముగా బ్రతకాలి. అలాంటి వారికంట పరలోకం వస్తుంది. ప్రభు నీతి బోధను చేశారు. నీతి బోధ చేయడానికి నోరు తెరిచాడు. పనికి మాలిన విషయాలు మాట్లాడటానికి మన నోరు తెరవకూడదు. మనం నోరు తెరిచి మాట్లాడామంటే ఆ మాట ద్వారా ఎంతో మేలు జరగాలి, లేదా ఎవరికైనా ఉపయోగము ఉండాలి. ఉపయోగము లేని మాటలు మన నోట రాకూడదు. చూడండి, ఇంకా వాక్యంలో మనం గమనిస్తే మత్తయి సువార్త 9వ అధ్యాయం 23వ వచనం. అంతలో యేసు ఆ అధికారి ఇంటికి వచ్చి పిల్లల గ్రోవులు వాయించు వారిని, గొల్లు చేయుచున్న జనసమూహమును చూచి, స్థలమీయుడి, ఈ చిన్నది నిద్రించుచున్నదే గాని చనిపోలేదని నోరు ఇక్కడ తెరిచాడు. ఆమె ఇంటిలోకి వచ్చాడు.
ఆ అధికారి కుమార్తె చనిపోతే అందరూ కూర్చొని ఏడుస్తారు. ఎవరైనా చనిపోతే ఏం చేస్తారు? అలా అందరూ ఏడుస్తూ ఉంటే ప్రభు లోపలికి వచ్చి అప్పుడు ఆయన నోరు తెరిచి ఒక మాట అన్నాడు. ఏమని? ఈ చిన్నది చనిపోలేదు, నిద్రపోతుంది అని దగ్గరికి వచ్చి ఆ అమ్మాయి చెయ్యి పట్టుకొని చిన్నదానా లెమ్మన్. వెంటనే చనిపోయిన పాప తిరిగి లేచి. నువ్వు నోరు తెరిస్తే ఎవరన్నా బలహీనతలో ఉండి కదలలేని స్థితిలో ఉంటే నీవు నోరు తెరిచి మాట్లాడావంటే వాళ్ళకు బలము రావాలి. ఆమె నువ్వన్న మాటలకు ఉన్న బలము పోకూడదు. కొంతమంది మాట్లాడితే మనకున్న శక్తి కాస్త పోయి అలా ఉండకూడదు. ప్రభు ఇక్కడ నోరు తెరిస్తే ఏమైంది? కదలలేని స్థితిలో ఉన్న చనిపోయి శవముగా ఉన్న పాప తిరిగి ప్రభు నోరు తెరిచి మాట్లాడితే అంత గొప్ప కార్యం జరిగింది. ఇంకా చూడండి, ఈ వాక్యంలో దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో మార్కు సువార్త 8వ అధ్యాయము 5వ వచనం. మార్కు సువార్త 8:5. ఆయన మీ యొద్ద ఎన్ని రొట్టెలు ఉన్నవని వారిని అడుగగా వారు 7 అనేది. చాలా మంది వచ్చారు ప్రభు బోధ చేసి. అమ్మా, ఆయన బోధిస్తుంటే చాలా మంది ఉన్నారు, వేల మంది. అలాంటి వారందరూ 2 దినాలు అలాగే వాక్యం విన్నారంట. మనం వింటామా? కొంచెం లేట్ అయితే పాపము మీరు ఈ వండి పెట్టిన వాళ్ళు ఎన్ని కడగాలి, ఎవరి బాధ వాళ్ళకి. అమ్మా, ఇవాళ వాళ్ళు గడితే రేపు ఇంకోళ్ళు గడితే బాగుండు. మనకు అవన్నీ పట్టవు కదా. ఎన్ని మార్లు చెప్పిన కడిగోడే చెప్పోనే పాడేవాడే. మొత్తం పాడతారేమో చూద్దామని చూస్తే ఎవ్వరు పోయి పాడతారేమని మీరు అవకాశం కూడా ఇవ్వడంలా. ఒకళ్ళంట. గమనించండి, ఇక్కడ ఈ ప్రభు యొక్క బోధ వింటున్న వారంట ఎన్ని దినాలు తెలుసా? 3 దినాలు ఉన్నారు. నీళ్లు తాగలా, అన్నం తినలా, వాళ్ళ ఆహారం తిన్నట్టు అక్కడ లేదు. 3 దినాలు అయిపోయిన తర్వాత ప్రభు అన్నాడంట, అయ్యా నేటికి 3 దినాల నుంచి జనాలు ఇలాగే ఉన్నా వాక్యం చెప్తుంటే వింటున్నారు. కాబట్టి వీళ్ళు ఇలాగే వీళ్ళని ఇంటికి పంపిస్తే మోర్స వచ్చి మార్గ మధ్యంలో పడిపోతారు. కాబట్టి వీళ్ళకి భోజనం పెడదాము అన్నాడు. ఎంతమంది ఉన్నారు అక్కడమ్మా? పిల్లలుగాక 5,000 మంది. పిల్లలుగాక 5,000 మంది. తెలుసండి, స్త్రీలున్నారు, పురుషులున్నారు, చక్కగా దేవుని మాటలు వింటున్నారు. ఎన్ని దినాలు? 1,000 మంది వింటున్నారు. ప్రభు అన్నాడు, వీళ్ళకు భోజనం పెడదాం మనం అని. అంటే వాళ్ళు అన్నారు, ఈ అడవిలో ఇంతమందికి భోజనం ఎట్లా సిద్ధపరుద్దామయ్యా అని. అంటే ప్రభు అన్నాడు, మీరే వారికి భోజనము పెట్టండి. ఈ దగ్గర ఏముంది? 5 రొట్టెలు 2 చేపలు. అయినా ఇంతమందికి ఎక్కడ సరిపోద్ది అన్నారు శిష్యులు. ప్రభు అన్నాడు, వాటిని నా యొద్దకు తీసుకొని, ఒక్కొక్క మాట చూడండి ఎంత శ్రేష్టమైంది. వాటిని నా దగ్గరికి తీసుకురండి అని అంటే తీసుకొచ్చి ఆ ప్రభువు చేతిలో పెట్టారు. వెంటనే ప్రభు వాటిని ప్రార్థన చేసి ఆశీర్వదించి వడ్డించమంటే 5,000 మంది తినినను ఇంకా 12 గంపలు, ఇంకో చోట 7,000 మంది తిన్నా ఇంకా మిగిలిన 7 గంపల నిండా మిగిలి. గుర్తుపెట్టుకోవాలి, ప్రభువు నోరు తెరిస్తే అంత అద్భుతమైన కార్యము జరిగింది. ఆలోచించాలి. అలాగే యోహాను సువార్త 11వ అధ్యాయం. యోహాను సువార్త 11వ అధ్యాయము చూడండి 43వ వచనం. ఆయన అలాగు చెప్పి లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా
చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో పట్టబడిన వాడై వెలుపలికి నువ్వు నోరు తెరుస్తావన్నా మనం నోరు తెరిస్తే ఇలాంటి అద్భుతాలు జరగవు. ప్రభు నోరు తెరిచి అన్నాడు, లాజరు బయటికి. ఎక్కడున్నాడు లాజరు? ఇంట్లోనా? అప్పటికే సమాధి చేయబడి 4 దినాలు. ప్రభు నోరు తెరిచి పిలిస్తే సమాధిలో ఉన్న వ్యక్తి బయటికి నాకు అనిపిస్తుంది, లాజరు బయటికి రమ్మని అనకుండా సమాధిలో ఉన్న వాళ్ళు బయటికి రమ్మంటే అందరూ వచ్చారు. ఆ మాటకున్న శక్తి అంతా గొప్ప. అయితే ప్రభు ఏమన్నాడు, ఒక పేరు పెట్టి లాజరును మాత్రమే. కాబట్టి లాజరు ఒక్కడే వచ్చాడు. అలా కాకుండా సమాధుల్లో రండి అంటే అందరూ వచ్చారు. ప్రభు ఇప్పుడు చెప్పండి, నోరు తెలిసింది ఏ ఏ విషయాలకు? మంచి బోధ చేయడానికి, చనిపోయిన వారు బ్రతకడానికి, ఆకలితో ఉన్న వారికి ఆహారము ఇవ్వడానికి. ప్రభు నోరు తెరిచింది దేనికమ్మా? ఆకలితో ఉన్నోళ్ళకి ఆహారము పెట్టడానికి, చనిపోయిన వారిని తిరిగి బ్రతికించడానికి, ఇంకా స్వస్థత కార్యాలు జరిగించడానికి ఆయన నోరు తెరిచి. మరి నువ్వు నేను ఏ ఏ విషయాల్లో నోరు తెరుస్తున్నావు ఆలోచించాలి. ప్రభు బిడ్డలమైన మనం ఈ విషయాలు చాలా జాగ్రత్తగా ధ్యానం చేయాలి. ఒక ఆదివారం ఒక అద్భుతమైన మాట చెప్పుకున్నాం. ఏంటది? మనము మాట్లాడే ప్రతి మాట దేవుడికి మనం ఏం చేయాలి? లెక్క. ఏదో నోరుంది లేని ఎలా పడితే అలా మాట్లాడితే కుదరదు. మన ప్రతి మాట దేవుడు ఏం చేస్తున్నాడు? లెక్కిస్తూ ఉన్నాడు, లెక్కిస్తూ. చూడండి, ఇక బైబిల్లో మనం గమనించినట్లయితే ఈ నోరుని గురించి కొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకుందాం. ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయం 18వ వచనం. ఇర్మియా, అప్పుడు జనులు ఇర్మియా విషయమై యుక్తి కలిగిన యోచన చేతము రండి. యాజకుడు ధర్మశాస్త్రము వినిపించక మానడు, జ్ఞాని యోచన లేకుండా ఉండడు, ప్రవక్త వాక్యము చెప్పక మానడు. వాని మాటలలో దేన్ని కూడా వినకుండా మాటలతో వానిని కొట్టుదము రండి అంట. వీళ్ళెవరు? భక్తిహీనుడు. వాక్యం చెప్పేవాడు అక్కర్లేదు వాళ్ళకి, జ్ఞానం చెప్పేవాళ్ళు అక్కర్లేదు అమ్మా, వాళ్ళకి బోధ చేసేవాళ్ళు అక్కర్లేదు. వీళ్ళెవరో తెలుసా? భక్తి. వాళ్ళ నోరు ఎలాంటిదంటే మాటలతోటి ఇతరులను పడతారు, మాటలతో ఇతరులను, చేత్తో కాదు, కర్రతో కాదండి, ఇదేంతో కొడతారు? అక్కడ ఉంది చూడండి, మాటలతో వీరిని కొడదాము రండి. మనలో ఇక్కడ ఉన్న వాళ్ళలో ఎంతమంది మాటలతో ఇతరులను కొట్టారు చూసారా? ఈ రోజుల్లో చాలా మంది అలాంటి మాటలు అంచులుగా ఉంటారు. గమనించి మన మాట ఇతరులను గాయపరిచేదిగా ఉండకూడదు. ఇర్మియా ప్రవక్త ప్రవచనాలు చెప్పకుండా ఆగడు అని వాక్యములో ఉంటే, ప్రవచనాలు చెప్పి ఆ ప్రవక్తనంట ఏం చేస్తారంటే వీళ్ళు మాటలతో. చూడండి, ఇది భక్తిహీనుల యొక్క నోరు. ఆమె దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే కీర్తనలు 59 చరణం, 59వ కీర్తన 7వ చరణం. వినేవారెవరూ లేరనుకొని వారు తమ నోట నుండి
మాటలు ఏం చేస్తారంట? ఎవరు వినియోగం, ఎవరెక్కడ ఎవరు లేరు లేని నువ్వు తన నోటితోటి మాటలు వెళ్ళద్రక్కుతాడు. అయితే చెప్పనా, నువ్వు మాట్లాడే మాట, నేను మాట్లాడే ప్రతి మాట దేవుడు వింటున్నాడు. ఆమె దానికి కారణం ఏంటో తెలుసా? 94వ కీర్తన చూడండి. కీర్తనలు 94వ కీర్తన. చెవులను కలుగ చేసిన వాడు 9వ చరణం. వినకుండునా కంటిని నిర్మించిన వాడు చూడకుండా ఉంటాడు. చెవులు ఇచ్చింది ఎవరు మనకి? మరి ఆయన మనకు చెవులు ఇచ్చినప్పుడు ఆయన వినకుండా ఉంటాడు. కళ్ళనిచ్చిన దేవుడు కానకుండా ఉంటాడు. కాబట్టి మనము మాట్లాడే మాటలు దేవుడు వింటున్నాడని గుర్తుపెట్టుకోవాలి. 139వ కీర్తన 4వ చరణం. 139:4. మాట కాదమ్మా, మాట నా నాలుకకు రాక మునిపే అది నీకు పూర్తిగా. మన మాటలన్నీ దేవునికి తెలుసు. దేవునికి తెలుసు మనం మాట్లాడే ప్రతి మాట. మన హృదయాంతరంగంలో నుండి మాట వస్తుంటేనే ప్రభువుకు ముందే తెలుసు. 73వ కీర్తన చూడండి, 9వ చరణం. ఆకాశము తట్టు వారు ముఖములు ఎత్తుదురు, వారి నాలుక భూ సంచారము. అంటే ఎక్కడెక్కడో తిరిగి వస్తాయి. మనిషి ఇక్కడే ఉంటాడు, నాలుకేమో. ఎంతమంది కార్యాలు, ఇద్దరు కూడేది ఆలస్యం, అక్కడ లేని మూడో వాళ్ళ గురించి మాట్లాడు. దాన్ని భూ సంచారం చేయడం అంటారు. నీ నాలుక భూమి మీదకి తిరిగి. ఎప్పుడు కూడా ప్రభు యొక్క బిడ్డలమైన మనం ఇలా భూ సంచారం చేసేలా మన నాలుకను వాడకూడదు. 12వ కీర్తన చూడండి, 12వ కీర్తన 4వ చరణం. మా నాలుక చేత మేము సాధించడం, మా పెదవులు మావి, మాకు ప్రభువు ఎవడని వారు. మా నాలుక మా ఇష్టం, మా నాలుకతోటి ఏదైనా మేము సాధిస్తాం. మాకు అసలు దేవుడు ప్రభుగా అని అనుకుంటారంట. 63వ కీర్తన 64వ కీర్తన 3వ చరణం. ఒకడు కత్తికి పదును పెట్టునట్లు వారు తమ నాలుకలకు. అంటే నాలుకకు పదును ఏందమ్మా చూసారా? అంటే వాళ్ళ నాలుక అంత పదును కలిగిన మాటలు. నాలుక గురించి, నోరు గురించి ఎన్ని విషయాలు, హెచ్చరికలు చూడండి మనకు. ఇంకా 140వ కీర్తన 3వ చరణం. పాము నాలుకల వలె వారు తమ నాలుకలను. పాము నాలుక ఎలా ఉంటుంది అందరికీ తెలుసు, చాలా పొడవుగా ఉంటుంది. నాలుకలు బయటికి వస్తూ ఉంటాయి. ఈ నాలుకను కంట్రోల్లో ఉంచుకోవాలి. పత్రికల్లోకి వెళ్తే చాలా ప్రాముఖ్యమైన హెచ్చరికలు ఉన్నాయి. చూడండి, సామెతల గ్రంథంలో కూడా, సామెతల గ్రంథం 12వ అధ్యాయం 18వ వచనం. కత్తిపోటు వంటి మాటలు, కత్తిపోటు వంటి మాటలు పలుకువారు కలరు. చూసారా, మాటలు అంటమ్మా కత్తిపోటు. కత్తిపోటు తగ్గించుకుందాం. మన నాలుకల్ని ఏం చేద్దాం? కంట్రోల్లో ఉంచుకుందాం. ఒకరి నాలుక కంట్రోల్లో ఉంటే వారి వీపులకు క్షేమము ఉంటుంది. ఇంకా చూడండి, సామెతల్లోనే 18వ అధ్యాయం 21వ వచనం. జీవ మరణములు
నాలుకవ శాపం. నువ్వు మరణించడానికి కారణం నీ నాలుకే, నువ్వు జీవించడానికి కారణం కూడా నీ నాలుకే. మనం ధ్యానం చేసుకున్నాం. యేసు ప్రభుకు ఇటువైపున కుడివైపున ఒకరిని, ఎడమ వైపున ఒకరిని, ఇద్దరు దొంగలను సిలువేస్తే ఒకడు తన నోటితో అకారణంగా మాట్లాడాడు. ఏమని? అయా నువ్వు దిగిరా, మమ్మల్ని కూడా తీర్చు. దేవుడి కదా దిగిరా. రెండో వాడు అలా మాట్లాడాల. మొదటి వాడిని గద్దించి మనకు ఇది న్యాయమే, మనము దొంగలం కాబట్టి, నేరం చేశాం కాబట్టి శిక్ష న్యాయమే, ఆయన ఏ నేరము చేయలేదు అని యేసు, నీవు నీ రాజ్యముతో వచ్చేటప్పుడు నన్ను, ప్రభు హృదయము కరిగిపోయింది. ఇద్దరిది నోరే, ఇద్దరిది నాలుగే, ఇద్దరు మాట్లాడారు. కానీ మాట్లాడిన మాటలో ఏముంది? వ్యత్యాసము ఉంది. మొదటి వాడేమో ప్రభువును దూషించినట్టు మాట్లాడాడు, రెండవ వ్యక్తి ఏమో ప్రభువును కనికరించమని వేడుకోడు. ఎప్పుడైతే రెండో వాని యొక్క కనికరము మాటలు విన్నాడు ప్రభు, నేనే నీవు నాతో కూడా, నీ నోరే నిన్ను జీవానికి తీసుకెళ్ళింది, నీ నోరే నిన్ను మరణానికి అప్పగిస్తుంది. ఇంకా చూడండి వాక్యములో ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 3వ వచనం. ఇర్మియా 9:3, వెన్లను త్రొక్కి వచ్చినట్లుగా అబద్ధమాడుటకై వారు తమ నాలుకను వంచు. అబద్ధాలకు, అబద్ధము అనగానే గుర్తుపెట్టుకోవాలి, అది సైతాను యొక్క లక్షణము. ఆమేన్. అబద్ధానికి జనకుడు ఎవరు? మొట్టమొదటి ఆదాము వాళ్ళ దగ్గరికి వచ్చి అబద్ధం ఏం చెప్పాడు తెలుసా? మీరు చావనే, పండు తింటే చనిపోతారని ప్రభు చెప్తే మీరు చావనే చావరని చెప్పి అబద్ధము చెప్పారు. అబద్ధాన్ని వాళ్ళు నమ్మారు, అబద్ధాన్ని అనుసరించారు. ఫలితంగా వారు జీవమును కోల్పోయి నిత్యము చావకుండా నరకములో నిత్యముండే స్థితిలోనికి. అందుకని అబద్ధం ఆడనోడు భూమి మీద ఎవడు లేడు. అయితే ఆ అబద్ధం ఆడేదానిలో చిన్నదానికి పెద్దదానికి అవసరం ఉన్నా లేక. గొప్ప కవి ఏం రాశాడంటే అబద్ధం ఆడడానికి 6 కారణాలు చెప్పాడు. విన్నమ్మా? మొదటిది వారిజాక్షులందు, అంటే ఇద్దరు పెద్ద గొడవ ఆడుకుంటున్నా, చంపుకోబోతున్నా, నువ్వు ఒక చిన్న అబద్ధం చెప్పి వాళ్ళని ఏం చేయాలి? చెప్పండమ్మా, నెమ్మది పరచు. చిన్న అబద్ధం చెప్పి మనం అట్లా ఉంటామా? ఇంకా 2 యాడ్ చేసి తగిలించి తొందర కొట్టుకునేలా అబద్ధం ఆడు. చెప్పుడు పెద్ద గొడవ జరుగుతుంది, ఇద్దరికి పెద్ద ప్రమాదం జరిగేటట్టుంది, వాళ్ళలో ఎవరో ఒకరు చంపుకునే పరిస్థితి వచ్చింది. చిన్న అబద్ధం చెప్పి ఆ గొడవను ఏం చేయాలి? అమ్మా చెప్పండి. వారిజాక్షులను. రెండోది వైవాహికములను, అంటే పెళ్ళిళ్ళు జరిగేటప్పుడు చిన్న అబద్ధం చెప్పి వాళ్ళిద్దరిని అమ్మా కలపాలి, వివాహము అబద్ధం చెప్పి ఎడగొట్టకూడదు తెలుసా? అబద్ధం చెప్పి వాళ్ళిద్దరిని కలపాలి, వారిద్దరికి వివాహం అయ్యేలా చూడాలి. మనకు కూడా సామెత కూడా ఉంది. ఏమని? 100 అబద్ధాలు ఆడి 100 అబద్ధాలంటే పెళ్ళిళ్ళని ఒకటి. అలా కాదు, చిన్న అబద్ధం ఆడితే వాళ్ళ వివాహం జరుగుతుందనుకుంటే నువ్వు చెప్పచ్చు. గొప్ప కవి రాశాడు, వారిజాక్షులందు వైవాహికములందు. చూసారా? ప్రాణవిత్తమందు, ప్రాణం పోయే పరిస్థితి వచ్చింది. ఏం చేయాలి? నువ్వు ఒక చిన్న అబద్ధం చెప్పి తప్పించుకొని
ఇవన్నీ లోకములో ఉన్న కవి చెప్పాడు ఒక ఆయన. అందుకని మనం ఇంక రోజు అబద్ధాలు ఆడమని కాదు. భూమి మీద పరిస్థితి ఒకవేళ అలాంటిది వస్తే నువ్వు ఆడినా దేవుడు క్షమిస్తాడు. అందుకని బైబిల్ ఏముందో తెలుసా? మరణకరము కాని పాపం. ఆమేన్. అంటే మరణకరము కాని పాపం, మరణకరమైన పాపం, ప్రాణవిత్తమందు, తర్వాత ఏంటో తెలుసా? మానభంగమందు. నీ మానం పోయే పరిస్థితి వస్తే చిన్న అబద్ధం ఆడి తప్పించుకోవాలి. మనం అలా కాదు, ప్రతిదాని. అందుకని నోరును చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. నోరు మంచిదైతే ఊరు. మన నోట ఎప్పుడు కూడా ఇతరులను గాయపరిచే మాటలు మన నోట రానివ్వవు. దేవుని యొక్క వాక్యంలో చూడండి, ఆ సామెతల గ్రంథం 13వ అధ్యాయం 3వ వచనం, తన నోరును కాచుకునివాడు తనను. ఒకడికి నోటి దొల అంట, నోటి దొల. ఊరుకో, ఉదయం లేస్తే ఎవరినొకటి ఏదో ఒకటి అంటే కానీ వాడికి నెమ్మది. కొంతమందికి అట్లా ఉంటాయి, నోటి దొల. వచ్చాడంట అలా ఉంటారే, మీ అమ్మమ్మ కూడా ఉన్నాడు ఆ ఇంట్లో అన్నాడు. చూసారా, ఎవరు వాళ్ళ అమ్మమ్మ కూడా అంటే ఎవరు? బాగుంది, ముగిస్తే బాగానే ఉంటది. ప్రారంభంలో వినడానికి మీ నాన్నుండా అనేదానికి, మీ అమ్మ మొగుడు ఉన్నాడా అనేదానికి చాలా. వాడు అక్కడ పక్కనే కర్రంటే తీసుకొని 2 ఏం చేసావా, ఎందుకు కొట్టాడు పిల్లోడు? నేను ఈ మాట ఎందుకన్నావా, మీ నాన్నున్నాడా అంటే బాగుండేది కదా. నోటి చెప్పండి. మాకు తెలిసిన వాళ్ళు బంధువులు అవుతారు ఈ మారెడ్డిపల్లెలో ఉన్న మారెడ్డిపల్లె దర్శి వెళ్ళేటప్పుడు ఉంది కదా, మారెడ్డిపల్లెలో ఉంటే ఆయన ఒక రెడ్డి దగ్గర 500 అప్పు తీసుకున్నాడు. ప్రామిసర్ నోటు రాసిచ్చాడు. రాసిస్తే ఈ రెడ్డికి ఏదో అవసరమై డబ్బులు ఇవ్వరా అని అంటా ఉంటే ఆయన ఇస్తా అని అంటా ఉన్నాడు. కొద్ది రోజులు అడిగేసరికి ఆయన కోపం వచ్చింది. ఎవరికి? ఆ రెడ్డికి కోపం వచ్చి బూతు మాట అన్నాడు, నా కొడక డబ్బులు ఇరా అని అనగానే ఏనేం చేశాడు ఇతను? ఇంటికి వెళ్ళిపోయి ఇంట్లో కూర్చున్నాడు. ఆ రెడ్డి గారి ఇంట్లో మూల కూర్చున్నాయి పోయి. ఏందయ్యానంటే, నేను నీ కొడుకును, నువ్వు నాకు తండ్రివి, నువ్వు నాకు తండ్రి అయ్యా, నేను నీకు. ఇదే నువ్వే అన్నావా లేదా? నువ్వే అన్నావుగా, కాబట్టి నువ్వు నాకు తండ్రివి. నేను ఈ రోజు నుంచి నేను నీ ఇంట్లోనే. ఎంత మంది చెప్పినా వెళ్ళలేదంట. చివరికి ఊరందరూ వచ్చి చెప్పిన ఏదో అన్నాడు. ఏదనేది? నేను ఆయన కొడుకును కదా, ఆయన నాకు తండ్రి కదా, ఏదో అంటారేంటయ్యా? నేను ఎవరికో కొడుకునైతే ఇతను నుంచి నన్ను ఏమన్నాడు? కాబట్టి మా నాన్న, నేను ఇంట్లో నుంచి ఊరందరూ వచ్చి దండం పెట్టి తప్పు అయిపోయింది, ఇంకా 500 ఇచ్చే పని లేదులే, ఇంకెళ్ళరా అంట. ఇప్పుడు వెళ్ళిపడి వాడికి ఇచ్చే పని. నోరు చాలా ప్రమాదం, అర్థమైందండి? నోరు అనేది చాలా ప్రమాదం తీసుకొస్తుంది. నీ నోటి ద్వారే ఇబ్బందులు పడతావు, నీ నోటి ద్వారే మేలును పొందుకో. చూసారా, ఏలియా గారి దగ్గరికి ఒక రాజు సేవకులను పంపి ఏలియా గారి దగ్గరికి వచ్చాడు. దైవజనుడా, రాజు రమ్మంటున్నాడు, నువ్వు వెంటనే దిగి రా అనగానే ఏలియా గారి కోపం వచ్చింది. దైవజనుడి దగ్గరికి వచ్చిన వాడు కొన్ని పద్ధతులు ఉన్నాయి తెలుసా అండి. పద్ధతులు పాటించకుండా ఏదో మాట్లాడు. వెంటనే ఏలియా గారు అన్నాడు, నేను దైవజనున్నైతే నువ్వు నీ 50 మంది కాలిపోవుదురుగాక అన్నాడు. చూసారా, ఆకాశము నుండి అగ్ని నుంచి వాళ్ళని ఏం చేసింది? రెండో
ఆ సంగతి రాజుకు తెలియగానే రెండో మారు వాళ్ళకంటే బలవంతులను 50 మందిని ఇంకొక సైనికుని పంపించాడు. వీడు కూడా మనోడు నోటి దొలే. రాగానే దైవజనుడా, రాజు రమ్మంటున్నాడు, దిగిరా అన్న. నేను దైవజనుడైతే ఆకాశము నుండి అగ్ని వచ్చి నువ్వు 50 మంది అనగానే కాలిపోయారండి. రాజు మూడో వాడిని పంపాడు, ఇంకా 50 మందిని ఇంకొక సైని. ఇతను రాగానే చదువుమా, ఆ మూడవ వాడు వచ్చి ఏలియా ఎదుట ఏం చేశాడు? మా దైవజనుడి దగ్గరికి వచ్చినప్పుడు క్రమం ఉండదు. ఒక్కొక్కరు మందిరంలోకి వస్తే క్రమం ఉండదు. నేను ఉదయాన్న తలుపు తీసి గాలి రాలేదని బైబిల్ చదువుకుంటుంటే అక్కడ మన చర్చిలో ఒక ఆమె ఎప్పుడో తెలిసిన మా ఇంట్లో పోయి వచ్చింది. మందిరం బాగుందని చెప్పులు వేసుకొని నా దగ్గరికి వచ్చింది. ఏం చేయాలి? చిన్నపిల్ల అయితే ఒక లెంపకాయ బీకేవా, పెద్ద చెప్పులు ఎడవలా, చెప్పులు వేసుకొని నేరుగా. నాకు ఒళ్ళు మండింది, కానీ యేసు ప్రభు గుర్తొస్తుండే, చేతులేమో బయట. అంటే కొన్ని క్రమాలు ఉన్నాయి. నువ్వు మందిరంలోకి అడుగు పెట్టినప్పుడు ఇక్కడ దేవుడు ఉన్నాడని గుర్తుపెట్టుకోవాలి. ఆమె కై భాష అప్పుడు బాగుంది, ఇప్పుడు బాగుంది. కింద సంగతి చూడలే, చెప్పులున్నాయి, ఇది మందిరం నేరు వచ్చేసింది. ఇతను మునపటి వలే ఆ సైనికుల్లాగా మాట్లాడాలి. ఏమన్నాడు రాగానే దైవజనుడి దగ్గర? మోకాళ్ళుని చదువుమా, దైవజనుడా దయచేసి. ఏమనాలి? మీరు కూడా ఎవరినైనా ఏదన్నా అడిగినప్పుడు ఏమి యాడ్ చేయాలో తెలుసా, కలపాలో తెలుసా? అమ్మ దయచేసి అంత ఉప్పు పెడతావా, అమ్మ దయచేసి అంత పప్పు పెడతావా, అమ్మ దయచేసి అని నీళ్ళు ఇస్తాం అని అడిగితే అవతల వ్యక్తి హృదయము కరిగిపోద్ది. ఏమంటున్నాడు? దయచేసి దయచేసి. బాపట్లో ఒక ఆయన ఉన్నాడు. ఆయన ప్రతి దానికి మా ఎవరినైనా సరే దయచేసి అనే మాట వాడితేనే మిగతా మాట భార్య అంటాడు, అమ్మ దయచేసి టీ ఇస్తావా? ఎవరిని? ఎవరినమ్మా? ఏదో పెద్ద ఆటగా టీగా అనకపోతే ఏమునిపోయింది. దయచేసి టీ ఇవ్వమంటే ఆమె హృదయము తాకుండా మంచి తెచ్చి నీకు ఎత్తారు. టీ దాకా కసురుకొని మనకు సగం దాకా నీళ్ళు తీసుకొచ్చి నీకు ఆమె చేతిలో పనిగా, మన చేతిలో పనిగా కదండి. నేను ఆయన దగ్గరికి వెళితే దయచేసి మంచినీళ్ళు ఇస్తారా మా ఇద్దరికి? తీసుకొచ్చి. దయచేసి టీ ఇస్తారా? తీసుకొచ్చి. నీ నోట ఎందుకు రాకూడదన్నమాట? ఇక్కడ ఏలియా సేవకుని దగ్గరికి, ఏలియా గారి దగ్గరికి వచ్చిన సేవకుడు ఏమంటున్నాడు? దయచేసి చదువుమా, మునుపటి వలె దయచేసి నా ప్రాణమును, ఈ దాసులైన ఈ 50 మంది ప్రాణము నీ దృష్టికి విలువైనదిగా ఉంచయ్యా. చూసారా? మొదటోడు ఏమన్నాడు? రాజు పిలుస్తున్నాడు, దిగి. అసలు ముందు నమస్కారం లేదు. సేవకుని దగ్గరికి వచ్చినప్పుడు ఏం చెప్పాలి? వందనాలయ్యా, ప్రైజులాడయ్యా అని చెప్పాలి. అదొక క్రమం. మేము ఒక ప్రిన్సిపాల్ దగ్గరికి వెళ్తే నాతో పాటు ఒకడు వచ్చి బెల్లు కొడితే ఆయన రాలా. కొంచెం ఆలస్యం అయ్యేసరికి ఈలోపు సిగరెట్ కాల్చి అవుతా. ఆయన పాపం లోపలుండి అమ్మా కొంచెం కిటికీ తీసి చూసేసరికి నేనేమో మామూలుగా నిలబడ్డ వాడేమో సిగరెట్ తలుపు తీయగానే ఎక్కడేయాలో అర్థం కాదు, జోబులు పెట్టుకో. దేన్ని? తాగుతున్న సిగరెట్ సడన్గా ఇట్లా పెట్టుకో. ఇది కాలుతా ఉండే. ఎదురుగా ప్రిన్సిపాల్. కొంతమందికి ఎక్కడ సందర్భానుసారంగా ఉండదు. చూడండి, ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రికలో ఆ మాట చక్కగా రాయబడింది. ఎఫ్ఎస్సీ 4:29 చదవాలి. ఎఫ్ఎస్సీ 4:29. వినువారికి మేలు కలుగునట్లు
అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూలమైన మాటలే మాట్లాడు. ఎవరి కొరకు? వినువారికి మేలు కలగాలి. వినువారికి మేలు కలిగేటట్టు ఉండాలి అన్నమాట. అవసరమైన మాటలే మాట్లాడు. అనవసరమైన ఎందుకు? అవసరమైనయే మాట్లాడాలి. పౌలు గారు అంటున్నాడు, అయ్యా మీరు మాట్లాడేటప్పుడు వింటారే, వాళ్ళకు మేలుకరమైనయే మాట్లాడాలి. అవసరాన్ని బట్టే మాట్లాడాలి. బ్యాంకుకి వెళ్తే నేను బ్యాంక్ దగ్గర కూర్చొని మేనేజర్ గారి దగ్గర ఒక ఆమె వచ్చింది. అయ్యా సంతకం పెట్టాడు. ఆయన పెట్టేలోపే మా 7 లక్షలు డిపాజిట్ ఉన్నాయ్యా. అమ్మా ఇప్పుడు అవసరం లేదయ్యా అంటుండా ఆయన. వినట్లా, నాకు పెన్షన్ వస్తుందయ్యా, నేను చాలా మందికి అయ్యి చేసి. ఆయన నమస్కారం పెడుతున్నాడు. ఎందుకు అవన్నీ అవసరమా? సంతకం పెట్టమన్నావు, ఆయన ఏం చేస్తున్నాడు? సంతకము పెట్టేలోపు ఊరంతా చెప్పుకొచ్చి దొనకండి ఏమేముంది మొత్తము. అవన్నీ అనవసరమైన విషయం. మరి ఎవరు అడిగారు ఇవన్నీ? ఎందుకు చెప్తున్నా? నోరు తెరవమల్లా. ఏమన్నాడు? నువ్వు ఎక్కడికి వెళ్ళినా నోరు అనే మాట అనిపించుకోమాక. ఆమె కొంచెం నోరు తెచ్చేదన్నా మాట్లాడమని అడిగేలా నీ ప్రవర్తన. ఇంకా చదువు అక్కడ ఉంది. అనుకూల వచనమే పలుకుడి గాని దుర్భాష ఏదైనా నీ నోట. దుర్భాష నోరు తెరిస్తే కొంతమందికి దుర్భాషలు వస్తాయి. గమనించండి, మన నోరును మనము అవసరాన్ని బట్టి మాట్లాడే ఆయుధముగా ఉంచుకుందుముగాక. కొంతమంది చూడండి, అలానా మాట్లాడితే చాలా బాగుంటుందయ్యా, వినాలనిపిస్తుందయ్యా అని అంట. కొంతమంది ఫలానా అబ్బా ఆమె ఎందుకు నోరు వేసామయ్యా నోట్లో అన్నట్టుంటా. తెలుసా, నీ నోరు ఈ రోజు నుండి అలా ఉండకూడదు. రేపు నేనే వచ్చి అమ్మ కొంచెం మాట్లాడమైందా అన్నట్టుగా నీ నోటిని నువ్వు కాంచుకో. నోటిని కాంచుకుని వాడు క్షేమంగా ఉంటాడు. ఆమె నోటిని కాంచుకునేవాడు. నీ నోరు అంత విలువైనదిగా చేసుకోవాలి. ఇంకా చూడండి, వాక్యంలో చాలా విషయాలు ఉన్నాయి. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 26వ వచనం. యాకోబు 1:26. ఎవడైనను నోటికి ఏం చేయాలంట? కళ్ళెం పెట్టాలి. ఉన్నాయా కళ్ళె? అమ్మ మాట్లాడవాలంటే ఆగరుగా. అమ్మ మాట్లాడొద్దంటుంటారు. కళ్ళెము పెట్టుకొనక తన హృదయాన్ని మోసపరుచుకొనుచు భక్తి కలిగిన వారమని అనుకొనిన ఎడల వాని భక్తి. నోరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడి మేము భక్తి పరులం అంటే ఆ భక్తి, నీ భక్తి నీ మాటలో కనపడాలి. ఆమె అమ్మ వినండి, నీ భక్తి నీ డ్రెస్సులో కనపడాలి. ఆమె నీ భక్తి నీ ఇంటిలో కనపడాలి. ఆమె నీ భక్తి నీ ఒంటి మీద చెప్పాలి, కనపడాలి. ఒంటి మీద చాలా ప్రాముఖ్యమైన విషయం. నీ నోటికి అందుకని ఏం పెట్టుకోవాలి? ఉదాహరణకి ఇక్కడ ప్రార్థన అయిపోద్ది. ఇప్పుడు లేచి సర్దుకొని కూర్చోమన్నాం అనుకో, 100 గొంతులు వినపడతాయి. అవసరమా చెప్పండి? ఇక నెక్స్ట్ కార్యం ఏంది? మనము ప్రార్థన అయిపోతే కార్యం ఏంది? మౌనం చాలా మంచిది. మౌనము కుందేలికి తాబేలుకి పందెం పడిందంట. ఏమేంటి? కుందేలి ఎదుర్కొద్ది ముందు కదా. ఈ 2 పందెం వేసుకుని పైకి ఎక్కాలి, ఎవరు ముందు ఎక్కుతారు. తాబేలు నన్ను నడిచి వచ్చేలేక నువ్వు 2 అంగలేస్తావు, నువ్వే ముందు వెళ్తావు. కాదు, పందెం పోటీ పడాల్సిందే.
పందెంలో గెలవాల్సిందని చెప్తావు, ఎంత చెప్పినా సరే. ఇక 2 ప్రారంభమవగానే 2 గంతులు వేసి ఆ కుందేలు అది ఆ కింద నుండి వచ్చే లోపు లేవు, చాలా టైం పడతలేని ఇక ఇటు వెనక్కి తిరిగి వాడితో గెలిచా వీడితో గెలిచా నాతో పెట్టుకున్నాడు ఎవడు అని ఇక వాగుతా ఉన్నట్ట. మెల్లగా ఈ తాబేలు దాని దగ్గరికి వచ్చి మళ్ళా 2 గంతులు వేసి ఈ అడవి మొత్తంలో నాలాగా పరిగెత్తే వాళ్ళు ఎవరు అవన్నీ చెబుతూ అలిసిపోయి నిద్రపోయి. నువ్వు ఎక్కువ మాట్లాడితే ఏమొస్తామా, మనకు బాగా అలవాటు. అలిసిపోయిందా మాట్లాడుతుంది కాబట్టి తెలుస్తుంది. అలిసిపోయి ఆ కుందేలు నిద్రపోయిందంట. ఈలోపు తాబేలు మెల్లగా పైకి అక్కడికి మౌనంగా ఉంది. అక్కడ కూడా ఎక్కాలని కేకలు. కుందేలు చాలాసేపు మేలుకొచ్చి చూస్తే తాబేలు కింద. చెప్పండి ఎందుకని? కుందేలు యొక్క నోరే వాటమికి కారణమైంది. కుందేలు ఆ నోటితోటి వాగిన వాంగుడ ఓడిపోయేలా చేసి. కాబట్టి మందిరమేనే కాదు, ఇంటిలో కాదు, బజారులో కాదు, నీ నోటికి వెలుగిచ్చి అవసరమైన మాటలే మాట్లాడుదుముగాక. నోరు గురించి చాలా విషయాలు తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ప్రార్థన అయిపోయి ఇంటికి వెళ్ళిన దాకా ఎవరి నోరు వారి స్వాధీనములో ఉంచుకుందుముగాక. చప్పట్లు కొట్టండి ఒకసారి. ప్రార్థన అయినాక గమనించాలి. రోజు 100 మాటలు కదా, ఈరోజు కనీసం ఒక సగమన తగ్గుతాయేమో చూద్దాం. నోరు చాలా ప్రాముఖ్యమైనది. ఆ నోటిని కాంచుకొని ప్రభువును స్తుతించడానికి మన నోరు ఎల్లప్పుడూ వాడుకుందుముగాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ఇంతవరకు దేవుని మాటలు విన్న సహోదరుడా, సహోదరి,